వెల్కమ్ టు జేవి యూనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఏపీడిఎస్సికి సంబంధించి స్కూల్ అసిస్టెంట్లో భాగంగా మనము మ్యాథమెటిక్స్ సంబంధించి మరొక బిట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. మరి ఈ యొక్క బిట్ అనేది నిరూపక రేఖా గణితం అనేటువంటి చాప్టర్కి సంబంధించింది. మరి ఈ బిట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో బిట్ నెంబర్ ఏంటంటే 7. మరి 7వ బిట్ కనుక గమనించినట్లయితే ఏ x, y+1 మరియు బి x+1, y+2 లను కలిపే రేఖాఖండం యొక్క మధ్య బిందువు 3/2, 5/2 అయినా x² + y² డాష్ అన్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే ఒక రేఖాఖండం యొక్క అంటే రెండు బిందువులను కలిపేటువంటి రేఖాఖండం అంటే ఏ బిందువు అనుకుంటే బి బిందువు అనుకుంటే ఈ రెండు బిందువులను కలిపేటువంటి రేఖాఖండం యొక్క మధ్య బిందువు ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 3/2, 5/2 ఇచ్చాడు. అంటే ఏబికి మిడ్ పాయింట్ ఏంటంటే 3/2, 5/2 అనే అర్థం. అయితే ఇక్కడ ఏమన్నాడు x² + y² కనుక్కోవాలి. అయితే దానికోసం నేనేం చేస్తానంటే సో ఇక్కడ ఈ ఏ పాయింట్ బి పాయింట్ యొక్క మిడ్ పాయింట్ అనేది దీనికి సమానం చేసేస్తా. సో అప్పుడు ఏమవుతుంది? సో ఫార్ములా ఏంటి? m = x1 + x2/2, y1 + y2/2. ఇది ఫార్ములా. అయితే మనకి మిడ్ పాయింట్ ఇచ్చేసాడు 3/2, 5/2 = x1 y1, x2 y2. సో ఇక్కడ x1 అంటే ఎంత? x ప్లస్ x2 అంటే x+1/2, y1 అంటే y+1 ప్లస్ y2 అంటే y+2/2. ఇది సబ్స్టిట్యూట్ చేసేసాం. తర్వాత ఇప్పుడు సేమ్ ఇక్కడ x + x 2x, 2x + 1/2. ఇక్కడ y + y 2y ప్లస్ 1 + 2 3/2. ఇక్కడ మిడ్ పాయింట్ 3/2, 5/2 అనేవి ఇక్కడ x కోఆర్డినేట్కి సమానం అవుతాయి. అంటే ఇక్కడ మరి x కోఆర్డినేట్ సమానం చేసేస్తే x వాల్యూ వచ్చేస్తుంది, y కోఆర్డినేట్ సమానం చేసేస్తే y వాల్యూ వచ్చేస్తుంది. సో కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ 2x + 1/2 = x కోఆర్డినేట్కి సమానం చేస్తా, అంటే 3/2. సో ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోద్ది. ఎందుకంటే ఈక్వాలిటీ అవతల ఉంటే ఈక్వాలిటీ అవతల పోతే ఏమవుద్ది? మల్టిప్లై అవుద్ది. కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇక్కడ 2x + 1 = 3. సో +1 ఈక్వల్ అవతల పోతే మైనస్. సో అప్పుడు 2x = 3లోంచి 1 పోతే 2. నెక్స్ట్ ఇక్కడ మరి 2 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ అవతల పోతే డివిజన్ అవుద్ది. 2 క్యాన్సిల్ అయిపోతే 1. నెక్స్ట్ అలాగే ఇక్కడ y వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. 2y + 3/2 = y కోఆర్డినేట్కి సమానం చేయాలి, అంటే 5/2. ఇక్కడ కూడా డినామినేటర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? 2y + 3 = 5. సో +3 ఈక్వల్ అవ్వకపోతే -5, -3 = 5 - 3. సో అప్పుడు ఇక్కడేమవుతుంది? 2y = 5లో 3 పోతే 2 అవుతుంది. మరి 2 అనేది మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వల్ అవ్వకపోతే డివిజన్. సో అప్పుడు 2/2 2 క్యాన్సిల్ అయిపోతే 1. సో x వాల్యూ వచ్చేసింది 1 అని, y వాల్యూ వచ్చేసింది 1 అని. మరి ఈ 2 వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు x² + y² కదా. సో x అంటే 1² ప్లస్ y అంటే 1². సో 1² అంటే 1 ప్లస్ 1² అంటే 1, 1 + 1 2. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి డి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఈ విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవి. సో ఇక్కడ ఎక్స్ వేరియబుల్స్ ఏవైనా ఇవ్వచ్చు, ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్ ఈ రకంగా ఎక్కువగా ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా లాగరిథమిక్స్. సో ఈ రకమైనటువంటి బిట్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా? మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.